క్రైస్తలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వాక్యం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక పర్యాయము శాంతి టీవీ అనేటువంటి లోకల్ ఛానల్ ద్వారా, క్రిస్టియన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకై దేవుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని కలుసుకోవడం అంటే మీతో మాట్లాడడం, అనగా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వీలు చేసుకొని మీరు వినగలగడం. ఏవో చెప్పాలని కాదు, కానీ కొన్ని సత్యాలు, కొన్ని ప్రవచనాలు, కొన్ని వివరణాత్మకమైన విషయాలు మీకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో శాంతి టీవీ అనేటువంటి ఛానల్ని వేదికగా చేసుకొని ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు మేము ముందుకు వస్తున్నాను. 2020వ సంవత్సరం నుంచి ఆరంభించినటువంటి ఈ టీవీ కార్యక్రమం 2020, 2021, 2022, 2023 ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం కూడా పూర్తి కాబోతుంది. 5వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. అనగా 48 నెలలు పూర్తి చేసుకొని 49వ నెల 2024వ సంవత్సరం జనవరి 49వ నెల, ఫిబ్రవరి నెల 50వ నెల, ఇలాగా 50 నెలలు అంటున్నప్పుడు ఇంచుమించు 1400 ఎపిసోడ్లకు పైగా చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను, ప్రభు నాకు అనుగ్రహించిన వరాలను బట్టి. ప్రభు నన్ను ఆశీర్వదించాడు, ఇంకనూ ఆశీర్వదిస్తాడని నేను భావిస్తున్నాను. నేను ఆశీర్వదించడం ఏమీ లేని స్థితి నాది, దారిద్ర్యపు స్థితి, 0 పొజిషన్లో ఉన్న నన్ను దేవుడు ఆశీర్వదించాడు. పెంట కుప్పల నుంచి ఆయన దీనులను లేవనెత్తువాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకప్పుడు భోజనానికి గతి లేని పరిస్థితిలో ఉన్న దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అక్కడి నుంచి దేవుడు ఎక్కడికో లిఫ్ట్ చేశాడు, ఇంకా ఎక్కడికో లిఫ్ట్ చేస్తాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్, బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. కాబట్టి ఉదయకాలం నా మాటలు వింటున్న సాక్ష్యం అని కాదు, కానీ నేను పరిచర్యలోకి వచ్చి 29 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడాడు, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చాడు. ఈ మాటలను ఆయుధాలుగా చేసుకొని, ఆసరాగా చేసుకొని కొన్ని జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో బోధించడం ఎలా ఉండాలి, బోధించడం బాధించడంగా ఉండకూడదని, బోధన అనేది బాధుడులాగా ఉండకూడదని, అది కాడి మోపే అనుభవంగా, అనగా మన నెక్స్ మీద, మన మీద బరువైనటువంటి ఇనుప కాడి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మోపే విధంగా ఉండకూడదని. ఇట్ షుడ్ బి ఈజీ థింగ్, ఇట్ షుడ్ బి ఈజీలీ డైజెస్టెడ్ థింగ్. ఏదో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సమ్ లీగలిజంగా ఉండకూడదని, లీగలిస్టిక్గా ఉండకూడదని. అంతేకాకుండా అది టెస్టింగ్ గాడ్, దేవుని శోధించే విధంగా ఉండకూడదని. అంతేకాకుండా అది కష్టపెట్టడంగా ఉండకూడదని. న్యూ కన్వర్ట్స్ అనగా కొత్తగా వచ్చిన వాళ్ళు, అప్పుడే విశ్వాసాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు, అనగా కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి విషయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన ఫీడింగ్ ఒక పాస్టర్గా, ఒక ప్రీచర్గా ఇవ్వాలి. 4వ విషయము కలవరపరచడం. ప్రీచింగ్ ఈజ్ నాట్ ఫర్ కన్ఫ్యూజింగ్, ప్రీచింగ్ ఈజ్ ఫర్ క్లారిఫైయింగ్. నివృత్తి చేయడమే సందేశం యొక్క ఉద్దేశంగా ఉండాలి, కానీ సందేశం మరింత కలవరాన్ని కలిగించే, జీవితంలో కలవరం ఉంది. ఈ సందేశముతో మనం కలిగించేటువంటి కలవరము మరింత ఎక్కువైన కలవరాన్ని వాళ్ళలో సృష్టించినప్పుడు ఇట్స్ ఆఫ్ నో యూస్. కాబట్టి రండి, ఇంట్రడక్షన్గా ఏవో నేను కొన్ని మాటలు చెప్పాను. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇది ఓన్లీ క్రిస్టియన్ ప్రోగ్రామ్ అని మాత్రం అనుకోవద్దు. నేను బైబిల్ని బేస్ చేసుకొని జనరల్ విషయాలు, బైబిల్ని బేస్ చేసుకొని సమ్
సైకలాజికల్ విషయాలు కావచ్చు, సమ్ ఫిలాసఫికల్ విషయాలు కావచ్చు, ఇవన్నీ నేను తీసుకుని వస్తున్నాను. కానీ ఒక మిక్స్డ్గా ఉండాలి. కేవలం జస్ట్ వర్డ్స్ బై వర్డ్స్ కామెంటరీ అన్న టైప్లో కాకుండా ఒక వాక్యం నుంచి వేరు కోణాల్లో ఆలోచిస్తూ వేరు వ్యూస్ మీకు ప్రజెంట్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. సరే రండి, మనం ఈ సమయంలో మన సమయం లేదు కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి వెళ్దాం. ఈరోజు కూడా అపోస్తుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 14 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 15వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకా మన ముందు 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలు మనం నెక్స్ట్ ఇయర్కి మనం చూస్తాం. ఈ 13 అధ్యాయాలు కంప్లీట్ చేసిన తర్వాత మరలా మనం 1 to 28 మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మొత్తం మనం బుక్ ఆఫ్ యాక్ట్స్లోనే ఉంటాం. అనగా యోహాను సువార్త 3 సంవత్సరాలు, అపోస్తుల కార్యములు 2 సంవత్సరాలు. అనగా 2 పక్కన ఉన్న పుస్తకాలు, యోహాను సువార్త మరియు అపోస్తుల కార్యములు. అనగా 21 అధ్యాయాలు ప్లస్ 28 అధ్యాయాలు, 49 అధ్యాయాల ఈ పుస్తకాలని రెండింటిని 49 చాప్టర్స్ ఉన్నటువంటి ఈ 2 బుక్స్ని మనము 5 yearsలో కంప్లీట్ చేసినట్టు అవుతుంది. దేవుని స్తోత్రం. ఇది ఒక విధంగా ఈజీగా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ప్రభు సహాయం చేశాడు. సులభమే కదా, కూర్చోనో లేదా నిలబడో చక్కగా వచ్చి 2 మాటలు ఒక 26 నిమిషాలు 27 నిమిషాలు చెప్పడం ఈజీయే కదా అనుకోవచ్చు. కానీ దీని వెనకాల ఉన్నట్టు బర్డన్ అర్థం కాదు. నేను అందుకనే చెప్తుంటాను, ప్రసంగించడం అంటే ప్రసవ వేదన పడ్డం అని చెప్తుంటాను. నాకు వాక్చాతుర్యం లేదు, ఉంటే నాకు అసలు ఇది ప్రసంగం పెద్ద సులభంగా ఉండేది. కానీ వాక్చాతుర్యం లేనోండి కాబట్టి ప్రసంగం ప్రసవ వేదనగా మారుతుంది. ప్రసవ వేదనతో కూడుకున్న ప్రసంగం ప్రభువు యొక్క ప్రతిరూపాల్లోకి ప్రజల్ని మారుస్తుంది. ప్రసవ వేదనతో కూడుకున్నటి ప్రసంగం మాత్రమే ప్రభు ప్రతిరూపాలని ప్రభు ప్రజల్లోకి తీసుకుని వస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏదేమన్నప్పటికీ రండి, ఇదనం కూడా 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుంచి వచ్చి, కొందరు బోధకులని కదా, కొందరు వచ్చారు, సమ్ ఫాల్స్ టీచర్స్, వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు ఊరుకోలేదు, వచ్చి ఏదో చెప్పడం ఆరంభించారు, వచ్చి కన్ఫ్యూజ్ చేయడం ఆరంభించారు, వచ్చి రక్షణ అనే చెప్పారు, రక్షణకు ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పారు. సాల్వేషన్ లేదా ముక్తి, మోచనము, లేకపోతే రిడమ్షన్, లేకపోతే కొత్త జన్మ, లేదా ఇంకేమైనా కావచ్చు, వీటి గురించి చెప్తున్నారు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కొత్త జన్మ, న్యూ బర్త్. ఆ న్యూ బర్త్ ద్వారా మనం గాడ్స్ కింగ్డమ్లోకి వెళ్తాం. నేను డాక్టర్ని జనరల్గా చెప్తున్నాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారు అనేది ఇక్కడ రాయబడింది. వాళ్ళు వచ్చారు, ఏం చేశారు? వాళ్ళు వచ్చి మోషే అనేటువంటి ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రం రాసినటువంటి ఆయన మోషే అనేటువంటి గొప్ప నాయకుడు, మా నాయకుడు, మా యూదుల నాయకుడు. ఆయన నియమించినటువంటి ఆచారం ప్రకారం అంటే వచ్చిన వాళ్ళు సహోదరులకు బోధించిరి, సున్నతి లేని సహోదరులకు. సున్నతి ఉన్న వాళ్ళకి సున్నతి చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. సున్నతి లేని సహోదరుల్ని గ్రూపుగా చేసుకొని వాళ్ళని గుర్తించి వాళ్ళని ఒక బ్యాచ్గా చేసి ఆ సున్నతి లేని వారితో సంభాషిస్తూ సున్నతి యొక్క అవసరతను గురించి వారు సందేశం ఇచ్చారు. వాళ్ళ సందేశంలో క్రీస్తు లేడు, వారి సందేశంలో సిలువ లేదు, వారి సందేశంలో ఒక ఆచారము, ఒక హ్యూమన్ యాక్ట్ ఉంది. మన మెసేజ్లో హ్యూమన్ యాక్ట్ కాదు, హెవెన్స్ యాక్ట్ ఉండాలి. ప్రతి ప్రసంగంలో కూడా మనుష్య కార్యం కాదు ఉండాల్సింది, మనుష్య కార్యాన్ని కాదు నొక్కి ఒక్కాణించాల్సింది, దైవ కార్యాన్ని, గాడ్స్ వర్క్ గురించి చెప్పాలి. రక్షణ నేను విశ్వసించినప్పుడు, దేవుడు కృపను అనుగ్రహించిన దాన్ని బట్టి నేను విశ్వసించినప్పుడు నేను రక్షింపబడుతున్నాను. నా సైడ్ నుంచి విశ్వాసం, దేవుని సైడ్ నుంచి కృప, డివైన్ గ్రేస్ ప్లస్ హ్యూమన్ ఫెయిత్ కలుసుకున్నాయి. కలుసుకున్నప్పుడు సాల్వేషన్ అనేటువంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఒక గొప్ప అనుభవం జరిగింది. ఈ 2 భిన్నమైన మూలకాలు కలుసుకొని ఒక సోడియం క్లోరైడ్ లాగా, సోడియం Na ప్లస్ కాల్షియం క్లోరైడ్,
అలా కలుసుకున్నప్పుడు NaCl అనగా సాల్ట్ తయారైపోయింది. H2O 2 హైడ్రోజన్ అయాన్స్ ఒక ఆక్సిజన్ అయాన్ కలుసుకున్నప్పుడు వాటర్ తయారైంది. 2 వాయువులు కలుసుకున్నప్పుడు ఒక ద్రవ పదార్థం తయారైంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 2 మూలకాలు కలుసుకున్నాయి. కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం మానవుల పక్షాన బలియాగం అయిపోయినటువంటి, కృషి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా కృప మీద ఆధారపడాల్సినటువంటి ఒక పాసిబిలిటీ, ఒక యాక్సెస్ సిలువలో ఉంది. సిలువ అనేది ఒక వైఫై లాంటిది. అంటే ఇట్ ఆల్వేస్ రిమైండ్స్ అబౌట్ ద సాక్రిఫైస్. ఇట్ రిమైండ్స్ సంథింగ్. ఇట్ రిమైండ్స్ ద పాస్ట్ స్టోరీ. యేసు ప్రభు సిలువలో వేలాడటం అనే మాత్రమే కాకుండా వెంటనే మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్తంభం మీద ఇత్తడి సర్పం నిలబెట్టడం అనే మోజెస్ స్టోరీని కూడా మనకు గుర్తు చేస్తుంది. మోజెస్ స్టోరీని గుర్తు చేసి, జీసస్ స్టోరీని గుర్తు చేసి, ఇది అక్కడ సిలువలో జరుగుతున్న విషయం. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ దెర్ ఈస్ నో క్రాస్ ఆర్ నో క్రైస్ట్ ఇన్ ద గాస్పల్, దట్ ఈస్ నాట్ ఎ గాస్పల్. సువార్త రక్షణలోకి నడిపిస్తుంది. ఏ సువార్తలో అయితే సిలువ లేదో లేకపోతే క్రీస్తు లేదో ఆ సువార్త రక్షణలోకి నడిపించలేదు. నకిలీ రక్షణలోకి, ఫాల్స్, దట్ ఈస్ ఫాల్స్ గాస్పల్. ఫాల్స్ గాస్పల్ లీడ్స్ టు ఫాల్స్ సాల్వేషన్. నకిలీ సాల్వేషన్, నకిలీ రక్షణ. అంటే దాని అర్థం ఏంటి? ఫాల్స్ రిపెంటెన్స్ అనడానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ, నేను తప్పు చేశాను, నీవు నాకన్నా నీతిమంతుడివి అని సౌలు అనేటువంటి ఇశ్రాయేలు దేశపు మొదటి రాజు దావీదుతో అన్నాడు. అని అలాగని తప్పు చేయకుండా ఉన్నాడా? ఈ రోజుల్లో చాలామంది రిపెంట్ అవుతున్నారు. రిపెంట్ అయిపోయినప్పటికీ కూడా రిపీట్ చేస్తున్నారు. ఎక్కడైతే రిపెంటెన్స్ ఉండాలి అక్కడ రిపీటేషన్ ఉండదో, రిపీటేషన్ రెస్ట్ ఇన్ పీస్కి వెళ్ళిపోద్దో, ఆ రిపెంటెన్స్ మాత్రమే నిలుస్తుందో, రిపెంటెన్స్ ప్లస్ జీరో అంటున్నప్పుడు దాని అర్థం రిపీటేషన్ లేదు. నో రిపీటేషన్ దట్ లీడ్స్ టు రివైవల్, దట్ స్టార్ట్స్ ఎ స్పిరిచువల్ లైఫ్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ వివరణలోకి నేను వెళ్ళడం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో మరి. క్రిస్టియన్స్ అయిన వాళ్ళకి మాటలు అర్థం కావచ్చు, నాన్ క్రిస్టియన్స్ అయిన వాళ్ళకి మాటలు వింటున్నప్పుడు కొత్తగా ఉండొచ్చేమో. కానీ మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఎవరికైనా కానీ దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్తున్న విషయాలు దీస్ ఆర్ ద ఇన్నర్ థింగ్స్, ఆత్మీయ ఆంతర్య విషయాలు కనుక వాటిని సులభంగా కొద్దిగా మనసు పెడితే మనం అర్థం చేసుకోగలము. సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు సృష్టికర్త నీవు నేను సత్యం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. సత్యము బోధించబడింది. ఆ బోధించబడిన సత్యం మీద నకిలీ సత్యముతో ఏదో కట్టాలని కొంతమంది యూదయ నుంచి వచ్చారు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల చర్యలు అన్నారు, బుక్ ఆఫ్ యాక్ట్స్ అన్నారు, యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఒక ఆయన అన్నారు, పరిశుద్ధాత్మ కార్యములని. ఏదో ఉన్నప్పటికీ 15వ అధ్యాయము 1వ వచనం. కొందరు యూదయ నుండి అంతియోకియకు వచ్చి అక్కడున్న సహోదరులకు సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదని బోధించారు. మీరు సున్నతి అనేది ఆచారం చేస్తే చేయండి, లేకపోతే లేదు, దట్స్ నాట్ ఇంపార్టెంట్ అని కాదు వాళ్ళు చెప్పింది. యూ షుడ్ డూ దిస్. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఇప్పటివరకు రక్షణ పొందారనుకుంటున్నారేమో, లేదు పొందలేదు, పొందాలి అంటే పలానా పని చేయండి. క్రీస్తు సిలువలో జరిగించిన కార్యానికి నువ్వేం కలపాల్సిన అవసరం లేదు. దట్ సాక్రిఫైస్ ఈజ్ సఫిషియంట్. అది చాలు, అది సరిపోతుంది. దానికి నువ్వు ఎక్స్ట్రా ఎందుకు కలిపేది? కలపాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది గమనించాల్సిన విషయం. మన సువార్త అనేది సిలువ సువార్త. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందుకని రాయబడింది సిలువను గూర్చిన వార్త. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. గాస్పల్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. అంటే దాని అర్థం ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ మీన్స్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ అ మెసేజ్ ఆఫ్ ఎ వర్టికులర్ బీమ్ అండ్ హారిజాంటల్ బీమ్. ఒక పొడవైన, ఒక వెడల్పైన, లేదు అంటే ఒక సమాంతరమైన,
ఒక వ్యతిరేక దిశలో ఉన్నటువంటి రెండు కొయ్యల యొక్క కథ కాదు సిలువ. సిలువలో వేలాడినటువంటి ఒక వ్యక్తి, సిలువను బలిపీఠంగా చేసుకున్న వ్యక్తి, సిలువను ప్రార్థనా గదిగా చేసుకున్న వ్యక్తి, సిలువను ప్రసంగ వేదికగా చేసుకున్న వ్యక్తి. ఒక సిలువే, కానీ అది ప్రసంగ వేదికగా మారింది, అది ఆయనకు బలిపీఠంగా మారింది, ఆయనకు ప్రార్థనా గదిగా మారింది. అక్కడి నుంచి ప్రసంగం చేశాడు, అక్కడి నుంచి ప్రార్థన చేశాడు, చూడండి, అక్కడి నుంచి ప్రాణత్యాగం చేశాడు. 1 cross and 3 experiences. 3 crosses, 3 experiences అని కాదు. 1 cross, the cross of Christ, the message of the cross. సిలువ సువార్త. ఎవరో అన్నారు, దిస్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ, క్రైస్ట్ లేడు దీంట్లో, దిస్ ఈజ్ క్రాసియానిటీ, అనగా క్రాసే ఉంది. అవును, ఎంటీ క్రాస్ గురించి మనం ప్రకటించడం లేదు. వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద క్రాస్. ప్రజెంట్ 21st centuryలో ఉన్న క్రాస్ని గురించి, ఎంటీ క్రాస్, గోల్డెన్ క్రాస్, లేకపోతే మెటాలిక్ క్రాస్ గురించి మనం మాట్లాడడం లేదు. కానీ ద క్రాస్ ఆన్ విచ్ క్రైస్ట్ హెస్ డైడ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. మీకు ఏమైనా వివరణలు కావాలంటే, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే దయచేసి నా 2 వాట్సాప్ నెంబర్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సరే, దేవుని స్తోత్రం. ఏంటి రక్షణ పొందడం అంటే ఏంటి? దాని గురించి మనం ఇంకా కొద్దిగా ఆలోచిద్దాం. దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే 15వ అధ్యాయము 8వ వచనం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. yes, వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి, he has given his spirit to them, to the Gentiles. ఎవరికి? వారికి అంటే అన్ని జనులకి. వారిని గురించి అనగా అన్ని జనుల గురించి వారికి అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం చెప్పాడు. వారి పట్ల హృదయం ఎరిగిన దేవుడు, అన్ని జనుల హృదయాలు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, అందరి హృదయం ఎరిగిన దేవుడు, అన్ని జనులకు దేవుడు, యూదులకు దేవుడు, అందరికీ దేవుడు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి. పరిశుద్ధాత్మను అనుగ్రహించి అంటే పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకోలను అనుగ్రహించి. హీ గ్రాంటెడ్ హోలీ స్పిరిట్ టు దెమ్ అంటున్నప్పుడు, హీ గ్రాంటెడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదలను అనుగ్రహించాడు అనుకోవచ్చు. అదే సమయంలో హీ గేవ్ దెమ్ ద కన్విక్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, అనగా పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకోలు అనుభవం. సువార్త విన్న అన్ని జనులు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించబడ్డారు. దే వర్ కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. దే వర్ కన్విక్టెడ్ ఆఫ్ దేర్ సిన్. దే వర్ కన్విక్టెడ్ అబౌట్ ద కమింగ్ జడ్జ్మెంట్. దే వర్ కన్విక్టెడ్ అబౌట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, రక్షణ పొందడం. రక్షణ అనే అనుభవంలో గ్రాంటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహింపు అనే దాన్ని చూస్తున్నాం. 15వ అధ్యాయము 9వ వచనం. 15వ అధ్యాయము 9వ వచనం. వారు హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైన కనపరచలేదు. Now not one thing separates us as Jews and Gentiles, for when they believe he makes their hearts pure. He made their hearts pure. ఎలా? హౌ? ఏ విధంగా వాళ్ళ హృదయములు పవిత్రపరిచాడు అంటే, స్తోత్రం, విశ్వాసం ద్వారా. యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా వారి హృదయములు శుద్ధి. ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ అ పవర్ టు క్లెన్స్ యూ, ప్యూరిఫై యూ. నిన్ను శుద్ధీకరించడానికి శక్తి కలిగినట్టు విశ్వాసం. దీన్ని బట్టి యూదులకు, అన్ని జనులకు ఉన్నటువంటి అడ్డుగోడ పడిపోయింది, అడ్డుగోడ పడగొట్టేశాడు. అంటే దాని అర్థం విశ్వాసము అనేటువంటి ఒక ఆయుధం ద్వారా అడ్డుగోడ పడగొట్టబడింది. స్తుతి అనేటువంటి, మార్చింగ్ అనేటువంటి, ప్రైజింగ్ అనేటువంటి ఆయుధం ద్వారా ఎరికో గోడలు కూలిపోయినట్లుగా అన్ని జనులకి, యూదులకి అనేక సంవత్సరాలుగా వారి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ విశ్వాసం ద్వారా, త్రూ ఫెయిత్, ఇట్ వాస్ కొలాప్స్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అక్కడ విశ్వాసముతో చేసినటువంటి స్తుతి, విశ్వాసముతో జరిగినటువంటి నడక, విశ్వాసంతో జరిగిన ప్రదక్షిణ విశ్వాసంతో జరిగింది. అన్ని జనులు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, ఏం జరగదు. కానీ దేవుని ప్రజలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎరికో చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ ప్రదక్షిణ ఫలితంగా ఆ ఎరికో యొక్క చరిత్ర సమాప్తమైంది, పరిసమాప్తి. ఆ ప్రదక్షిణ దాని యొక్క పరిసమాప్తిని కలుగజేసింది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఒకటి, రక్షణ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన రక్షణ యొక్క పూర్తీకరణ, ద కంప్లీట్నెస్ ఆఫ్ దిస్ సాల్వేషన్ ఈజ్ త్రూ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ఎ కన్విక్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉంది. కంప్లీషన్ అనేది కూడా హోలీ స్పిరిట్ జరుగుతుంది. కంప్లీషన్ అండ్ కన్విక్షన్, కంటిన్యూషన్ అండ్ కంఫర్ట్, ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. రెండో విషయము పవిత్రపరచబడ్డం. మేము మాత్రమే కాదు, విశ్వసించిన వాళ్ళు పవిత్రపరచబడతారు. దే వుడ్ బి రక్షింపబడతారు. విశ్వసించిన వాళ్ళు రక్షింపబడతారు, పవిత్రపరచబడతారు. అంతేనా? నిత్యజీవం పొందుతారు, అనగా మహిమపరచబడతారు. అనగా విశ్వసించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు, విశ్వసించిన వాళ్ళు పరిశుద్ధపరచబడతారు, విశ్వసించిన వాళ్ళు మహిమపరచబడతారు. Those who believe in Jesus Christ would be justified. They would get justification and they would get sanctification. They would get glorification. Justification, sanctification, glorification అనేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికి అంటే అవి మనం కొనుక్కునేటువంటి అనుభవాలు కాదు. These three experiences are through faith in Jesus Christ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పవిత్రపరచబడ్డం గురించి మొదటి పేతురు పత్రికలో రాయబడింది. సత్యమునకు విధేయులు ఒకటి చేత మీ మనసులను పవిత్రపరచుకొని అని రాయబడింది. యు ఆర్ సాంక్టిఫైయింగ్ యువర్ హార్ట్స్ బై ద ఒబీడియన్స్ టు ద ట్రూత్. సత్యానికి విధేయులు అవుతడం వల్ల మీరు అలా అయిపోయారని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట. ఆ తర్వాత అనగా అటు తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత, ఆఫ్టర్ సంథింగ్ హ్యాపెన్స్, ఆఫ్టర్ సమ్ టైమ్, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెదకునట్లు మనుషులలో కడమవారును, శేషించిన వారు, మిగిలిన వారు, లాస్ట్ జనరేషన్, మనుషుల్లో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో, స్తోత్రం, నామాన్ని అంగీకరించిన వారు, ఆ నామాన్ని కలిగి ఉన్నప్పుడు, ధరించినప్పుడు, భరించినప్పుడు ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెదకున్నట్లు. ద సర్చింగ్ ఆర్ ద సీకింగ్ ఆఫ్ ద జెంటైల్స్. వాళ్ళు ప్రభువును, ఆత్మీయ జీవితం అంటే, రక్షణ అనుభవం అంటే వెతుకులాట. మనకు దొరికింది, అయినప్పటికీ వెతుకుతున్నాం. దొరికింది అయినా వెతుకుతున్నాం. అడుగుడే మీకేమడును, వెతుకుడే మీకు దొరుకును. ఏదో వన్ టైం ఎక్స్పీరియన్సెస్ కాదు. దీస్ ఆర్ కంటిన్యూయల్ ఎక్స్పీరియన్సెస్. నేను చదువుతున్నాను 15వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట. ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఐ విల్ రిటర్న్ టు యూ అండ్ రైజ్ అప్ ద టాబర్నికల్ ఆఫ్ డేవిడ్ దట్ హ్యాస్ ఫాలన్ ఇన్ టు ruin. I will restore and rebuild what David experienced. తర్వాత 17వ వచనంలో రాయబడిన మాట. So that all of humanity will be able to counter the Lord, including the Gentiles whom I have called to be my very own, says the Lord. All of the humanity will be able to encounter the Lord. స్తోత్రం. అన్యజనులందరూ వెదకున్నట్లు, వెదకి కనుగొనున్నట్లు, వెదకి తమ వెదుకులాటను పూర్తి చేసుకున్నట్లు, అన్యజనులందరూ ప్రభువును వెదకున్నట్లు. ఎవ్రీ మ్యాన్ షుడ్ సీక్ ద లార్డ్. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును. ప్రతి మనిషి వెతుకుతూ ఉన్నాడు. మతాల్ని వెతుకుతున్నాడు. మతాల్లో ఏదైనా సత్యం కోసం, మత శాఖల్లో ఏదో సత్యం కోసం వెతుకుతున్నాడు. ఎడారిలో ఎండమావులు లాంటి మతాలు,
వాటిలో ఎంత వెతికినా ఏమీ దొరకవు. సరే, దేవునికి స్తోత్రం. ప్రభువును వెతకడం, ఒకటి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డం, రెండోది పవిత్రపరచబడ్డం, మూడోది ప్రభువును వెతకడం, నాలుగోది 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అన్యజనులలో నుండి కడమవారైనట్టు అన్యజనులోంచి శేషించిన వారు, ముందుగా నిర్ణయించబడిన వాడు, ప్రీ డెస్టైన్డ్ పీపుల్, వాళ్ళలో నుంచి దేవుని వైపు, జీవము గల దేవుని వైపు తిరుగుచున్నవారు. ఎలాగా? మూగ విగ్రహములను విడిచిపెట్టి, వ్యర్థమైన పారంపర్యాచారములను విడిచిపెట్టి, జీవము గల దేవుని వైపు తిరిగినా అని కాదు, తిరుగుచున్నా అనగా కంటిన్యూస్గా జెంటైల్స్ మధ్యలో వర్క్ జరుగుతుంది, సువార్త పని చేస్తూ ఉంది. గాస్పల్ ఈజ్ స్టిల్ వర్కింగ్, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ స్టిల్ వర్కింగ్. కొన్ని పని చేయవు, కొన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులైనా దేవుని వాక్యం పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. ఒక వస్తువు వాడకుండా ఉన్నాం, ఒక బైక్ వాడకుండా ఒక 2-3 సంవత్సరాలు ఉంచేసాం, ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. కానీ దేవుని వాక్యం ఎంత దాచి ఉంచినా కానీ అది ఇంకా రిఫ్రెష్ అయ్యి, రిన్యూ అయ్యి, అదొక రివైవల్ కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. రక్షణ పొందడంలో ఉన్నటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. రక్షణ పొందడం అనే దానికి సినానిమ్స్గా, పర్యాయ పదాలుగా చెప్పదగిన మాటల గురించి మనం ఆలోచిస్తున్నాం. అది పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డం, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యమని రక్షణ. ఇక అతిశయించడానికి వీల్లేదు. రెండవది పవిత్రపరచబడిన అనుభవం అని, అంతేకాకుండా ప్రభువును వెతికేటువంటి అనుభవం అని, అంతేకాకుండా ప్రభు వైపు తిరిగేటువంటి అనుభవం అని మనం 4 విషయాలు రక్షణ పొందడం అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు. కాబట్టి ఇట్టి రక్షణ అనుభవంతో రక్షింపబడబోతున్న అనుభవంలోకి రావడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.